నమస్తే. మావోయిస్టు తొలి అగ్రనేత తొలితరం కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ లభ్యమైంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంతవరకు లొంగిపోకపోవడానికి కారణాలు ఏంటి ఒక్కసారి మీ ముందు తీసుకొద్దాం. మావోయిస్టు పార్టీ సంబంధించి ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆయన తొలి కార్యదర్శిగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ సిపిఐ మావోయిస్టు ఈ రెండు కలిపి సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడినాయి 2004 సంవత్సరంలో. అప్పుడు 2004 సంవత్సరంలో ఏర్పడిన తర్వాత తొలి కార్యదర్శిగా ఈ గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు పనిచేసిండు. దాదాపు 2 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. అంతకుముందు నుండే చాలా కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి గణపతి 2004లో తొలి కార్యదర్శిగా ప్రకటించబడ్డాడు. ఆ తర్వాత 2004 నుండి 2018 వరకు ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత వయోభారం రీత్యా ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఆ పదవి నుండి తప్పుకోగానే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు ఆ పోస్టును ఇచ్చారు కేంద్ర కమిటీ కార్యదర్శిగా. ఇప్పటికీ అందరూ మావోయిస్టులో కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, అట్లాగే లొంగిపోతున్నారు. కానీ లొంగిపోకుండా ఎవరికి చిక్కకుండా ఎన్కౌంటర్లో మృతి చెందకుండా ఇప్పటి వరకు పోలీసులకు సవాల్గానే మారిండు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు. ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, పోలీసులకు చిక్కకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అనేటువంటిది అందరికీ వచ్చే ఆలోచనే. కానీ వయోభారం రీత్యా వయసు మీద పడడంతో ఆరోగ్యం సహకరించడం లేదట. కాబట్టి ఆయన భారతదేశంలో లేడు, నేపాల్లో ఉంటున్నాడు, తలదాచుకుంటున్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. 70 ఏళ్ళకు పైగా అతని వయసు ఉందట. సో ఈ సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకొని ఈ 1 వీక్ 2 వీక్స్లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి ముప్పాళ్ళ లక్ష్మణరావుని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. దాని మీద పోలీసు ప్రత్యేకంగా అక్కడ యాక్షన్ చేస్తుంది. ఆ రాష్ట్ర నేపాల్లో ప్రభుత్వంతో అక్కడ పోలీసుల సహకారంతో ఇక్కడి పోలీసులు పోయి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తురట. మరి రావడానికి ఆయన సిద్ధంగా ఉండా లేదా ఇంకా ఏ ఆలోచనలో ఉన్నాడు అనేటువంటిది ఒక అంశం నడిస్తే, అసలు బ్రతికే లేడు, ఎప్పుడో చనిపోయాడు అనేటువంటిది కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా 2 దశాబ్దాల పాటు అంటే 20 సంవత్సరాలకు పైగా మావోయిస్టు పార్టీని ప్రగతి పదంలో నడిపించి ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, ఎంత ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఎన్కౌంటర్లైనా, మావోయిస్టు పార్టీ ఎంత దెబ్బతిన్నా కూడా సడలకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడిపించినటువంటి కీలక నేత ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి. మరి నిజంగానే ఆయన నేపాల్లో ఉంటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన మీద పెద్ద ఎత్తున రివార్డులు ఉన్నాయి వివిధ రాష్ట్రాలలో. మరి లొంగిపోతే ఆయనకు పునరావాసం ఏం చేయనున్నారు, అతనికి ఏం ఆలోచన చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో లొంగిపోతారు, కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొచ్చి లొంగిపోనిస్తారా, లేదా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వార్డు సంబంధించి కాబట్టి కరీంనగర్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా చూడాల్సిందే. అది అలా ఉంటే ఈరోజు దేవుజీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆయనతో పాటు మరొక కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోతున్నారట. మొత్తం మీద వీళ్ళిద్దరు లొంగిపోతే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గణపతి వీళ్ళే ఉంటారు. తర్వాత జార్ఖండ్కు సంబంధించి మిషన్ బెస్రా ఉంటారు. వీళ్ళను ఒక్కొక్కరిని లొంగిపోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. లొంగిపోయారు, లేకపోతే వాళ్ళ మీద టార్గెట్ చేసి ఎన్కౌంటర్లు చంపేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో మరి గణపతి రాక కోసం చూస్తుంది తెలంగాణ. నిజంగా మరి ఆ నేపాల్ నుండి తీసుకొస్తారా లేదా
మావోయిస్టు పార్టీలోనే చనిపోయే వరకు దాంట్లోనే ఉంటాడా వేచి చూడాల్సిందే.